పౌరాణిక నాటకాల్లో రారాజుగా పేరొందిన బగాది వెంకట అప్పలనాయుడు ఇక లేరు. శుక్రవారం మధ్యాహ్నం విశాఖలో కన్నుమూశారు. నాటకమే జీవితంగా భావించిన బగాది అప్పలనాయుడు పౌరాణిక నాటక రంగంలో చనిపోయే వరకు రారాజుగానే వెలుగొందుతూ ఎన్నో ప్రశంసలు పొందారు. చివరికి ప్రాణం విడుస్తున్నానని తెలిసి కూడా ఆసుపత్రి నుంచి చక్రాల కుర్చీలో వచ్చి రైటర్స్ అకాడమీ అందించిన జీవిత సాఫల్య అవార్డును స్వీకరించారు. అంతేకాదు, తన దుర్యోధన పాత్రలోని డైలాగులను వినిపించి ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు. ఒక్కసారిగా కళాభారతి ప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లింది. ఇక సెలవు అంటూ అదే వేదికపై తనకు తానే ప్రకటించుకున్నారు. రైటర్స్ అకాడమీ అవార్డును అందుకున్న సందర్భంగా బగాది మాట్లాడిన ఆఖరి మాటలు వినండి. గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అనేక నాటకాలు వేశాను, ఎన్నో ప్రైజులు కూడా వచ్చాయి. అన్నీ చెప్పదలుచుకోలేదు, మాట్లాడడానికి రాదు నాకు. అందుకని ఒక డైలాగ్ మీ ముందు నుంచి నేను సెలవు తీసుకుంటాను. నవఖండ భూమండలాధిప ముకుట తగడ మణిగా నిరంతరం నిజపాద సంకరణ ఉండే నవఖండ భూమండలాధిప ముకుట తట కడితే మణిగా నిరంతరం నిజపాద పంకే ఉన్నాయి. సింధురా తెలిస్తే పరివీక్షిత వసుంధర భావ దూర్వాహరణ ఉన్నాయి. పరరాజ మకట సంహరణం భీకర భుజాబల సమగ్రుండనై అభిమాన ధరుణనై దుర్నిరీక్షుణనై 14 భువనములకు ఒక పట్టణం ఎత్తేను ఉక్కడికింపజారు ప్రచండ ప్రతాప ప్రభావ విభాసరకు నుంగుకు సహోదరులకు అగ్గడునై క్షణతర పరాక్రమై తిగంత పరిశ్రమ విశ్రాంత శోభయమై మాననీయమై అభిమానం వల్ల బంధీకృతమై నిష్కలంకమై జగమ్మన పేరికగల జన్మించి అనేకాక్షోని సమూహముల నాకు ఈ ప్రపంచమున ఏది అసాధ్యమో